హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి DJI OSMO Action 3. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నేను ఈ కెమెరాని ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 వీక్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటా. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే గనక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. నేను ఇందాక చెప్పినట్టు ఇది DJI OSMO Action 3. నేను దీన్ని ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అన్బాక్స్ అయితే ఎప్పుడో చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఉండాలని చెప్పి నేను మొత్తం మళ్ళీ బాక్స్లో ఎలా వచ్చింది అలా పెట్టేసి మళ్ళీ అన్బాక్స్ చేస్తున్నాను. అండ్ మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి DJI OSMO Action 3 అని ఉంది. అండ్ కింద వచ్చేటప్పటికి కెమెరా ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. అండ్ కింద వచ్చేటప్పటికి ఇది స్టాండర్డ్ కాంబో. మీకు కావాలంటే ఇందులో క్రియేటర్స్ కాంబో కూడా ఉంది. దానిలో మనకి ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తాడు. సో మీకు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి క్రియేటర్స్ కాంబో వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంకా ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి DJI అని ఉంది. అండ్ ఇంకా మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి DJI Action 3లో ఉన్న కొన్ని ఫీచర్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశాడు. ఇందులో ఉన్న ఫ్రేమ్ రేట్స్ ఏంటి, మనకి ఇందులో బ్యాటరీ ఎట్లా వర్క్ చేస్తుంది, వీటి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. తర్వాత ఈ బాక్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ లిస్ట్ అయితే చేశాడు. అండ్ మోరోవర్ మీరు ఈ కెమెరాని యూజ్ చేయాలంటే కనుక, అంటే ఎఫిషియెంట్గా యూజ్ చేయాలంటే కనుక DJI మీమో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోమన్నాడు. అది మనకి యాపిల్ యాప్ స్టోర్లో కానీ లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కానీ అవైలబుల్ ఉంది. అండ్ దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ అయితే కింద ఇచ్చాడు. అండ్ కింద వచ్చేటప్పటికి మనకు కొన్ని బార్ కోడ్స్ ఇచ్చాడు ఈ ప్రోడక్ట్ సంబంధించి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి కెమెరా ఎట్లా యూజ్ చేయాలి అంటే మీరు వాటర్లో యూజ్ చేయొచ్చు, సంథింగ్ లైక్ స్నో స్కీయింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు, అట్లాగే మీరు బైసికల్ రైడ్కి తీసుకెళ్ళినప్పుడు వాడుకోవచ్చు, అట్లాగే మీరు వ్లాగింగ్ స్టైల్ కింద వాడుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని సమ్ పిక్చర్స్ అయితే ఇచ్చాడు. సో అంతే. మనకి ఇక్కడ ఒక పీల్ ట్యాగ్ ఇచ్చాడు. సో ఆ పీల్ ట్యాగ్ని పీల్ చేస్తే కనుక మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి ఫస్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ మనకి ఈ DJI మీమో యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక బార్ కోడ్ ఇచ్చాడు. అట్లాగే మనకి ఈ యాక్షన్ కెమెరాకి సంబంధించిన బ్యాటరీ ఎక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి, మెమరీ కార్డ్ ఎక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఇచ్చాడు. తర్వాత మనకి ఈ DJI కేర్ రిఫ్రెష్ అని చెప్పి మీరు ఒకవేళ ఈ DJIని హెవీ యాక్షన్ కెమెరా కింద యూజ్ చేస్తుంటే ఒక్కొక్కసారి మనకి కెమెరాస్ అవి పాడైపోతుంటాయి కదా. సో దాన్ని రిపేర్ చేయడం కోసం అని చెప్పి, అంటే ఇది కైండ్ ఆఫ్ ఎక్స్టెండెడ్ వారంటీ అనుకోండి. సో దానికి మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే కదా దాని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు. ముందు మనం DJI యాక్షన్ కెమెరా అయితే చూపిస్తాను. ఇది మనకి DJI యాక్షన్ కెమెరా. సో ప్రిటీ మచ్ మనకి కంప్లీట్ పాలిథిన్ కవర్లో అయితే ర్యాప్ చేసి ఉంది. సో దీన్ని తీసి పక్కన పెడదాము. తర్వాత మనకి దాని కింద ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చి మనకి యాక్సెసరీస్ కానీ, అడాప్టర్స్ కానీ, బ్యాటరీ కానీ ఇవన్నీ మనకి అందులో ఉన్నాయి. ఈ బాక్స్లో మనకి DJI స్టిక్కర్స్ ఇచ్చాడు. సో ఇవి 2 స్టిక్కర్స్ ఇచ్చాడు, DJI స్టిక్కర్స్. వీటి తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత మనకి ఇందులో కెమెరా కేస్ ఒకటి ఇచ్చాడు. కెమెరాకి ఐ థింక్ మనకి వాటర్ రెసిస్టెంట్, ఒకవేళ మీకు డీప్ వాటర్లోకి వెళ్తుంటే కనుక మీరు ఈ కేస్ యూజ్ చేస్తే మనకి వాటర్ రెసిస్టెంట్ అనేది అంటే కైండ్ ఆఫ్ 60 మీటర్స్ వరకు వస్తుంది. సో ఐ థింక్ ఆ పర్పస్కి ఇచ్చాడు. తర్వాత మనకి ఇందులో ఫ్లాట్ బేస్ ఒకటి ఇచ్చాడు, అట్లాగే మనకి ఒక స్క్రూ ఇచ్చాడు, అట్లాగే మనకి మ్యాగ్నెటిక్ బకిల్ ఒకటి ఇచ్చాడు. ఈ 3 కనెక్ట్ అయి ఉన్నాయి. తర్వాత ఇందులో మనకి బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చి మనకి 1770 mAh బ్యాటరీ. అండ్ తర్వాత ఇంకొకటి ఇందులో మనకి USB Type-C టు USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. అండ్ లాస్ట్ వచ్చి మనకి ఈ DJI OSMO Action క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి సేఫ్టీ అండ్ గైడ్లైన్స్కి ఇంకొక పేపర్ వర్క్ ఇచ్చాడు. సో ఇంతేనే మనకి కంప్లీట్గా బాక్స్లో వచ్చినవి అయితే. ఈ DJI OSMO Action ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో నేను ఇది యూఎస్లో రెగ్యులర్ ప్యాక్ తీసుకున్నాను, అంటే స్టాండర్డ్ ప్యాక్ తీసుకున్నాను. సో అది వచ్చి మనకి $329 ప్లస్ ట్యాక్స్ పడింది. సో నేను ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అన్నీ కలిపి $355 అయితే పే చేశాను. సో నేను ఆ $355ని ఇండియన్ కరెన్సీ కింద కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ మాకు 29,000 to 30,000 అయితే పడుతుంది. అండ్ దీనిలోనే మనకి కాంబో ప్యాక్ ఉంది. సో అది వచ్చి మనకి ఆల్మోస్ట్ $439 పడుతుంది. సో $439 ఇంటూ 82 బేసికలీ. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎంత పడుతుందో. నేను DJI OSMO Action 3ని ఇండియా అమెజాన్ వెబ్సైట్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇది 49,000 పడుతుంది. సో మోస్ట్లీ మనకి ఈ DJI OSMO Action 3 వచ్చి మనకి ఎక్కువ డీల్స్లో అయితే నడుస్తుంది. సో మీకు కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దీని కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే కనుక అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇది కంప్లీట్గా మనకి హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ మోరోవర్ కింద వచ్చేటప్పటికి కొంచెం మెటల్ అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్లీ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో DJI వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ డిజైన్కి అయితే వచ్చేసారు. నార్మల్గా మీరు ఒకవేళ DJI ఫస్ట్ జనరేషన్ కెమెరా చూస్తే మనకి సేమ్ ఇదే డిజైన్తో వస్తుంది. కాకపోతే వీళ్ళు సెకండ్ జనరేషన్ ఏంటంటే మాడ్యూల్స్ కింద విడగొట్టేశారు అనమాట. సంథింగ్ లైక్ మనకి ఇన్స్టా 360 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో అట్లా విడగొట్టారు. బట్ అది కైండ్ ఆఫ్ చాలామంది కొనడం మానేశారు. సో దానివల్ల మళ్ళీ వీళ్ళు ఒరిజినల్ DJI యాక్షన్ కెమెరా ఏ డిజైన్లో అయితే ఉంటుందో అదే డిజైన్లో అయితే తీసుకొచ్చారు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇది ఆల్మోస్ట్ గోప్రోకి కాంపిటేటర్ అని చెప్పొచ్చు. సో మీకు గోప్రో అండ్ DJI OSMO Action ఇవి 2 పక్క పక్కన పెడితే ఎట్లా ఉన్నాయనేది మీరు ఒకసారి చూడొచ్చు.
మనకి ఈ రెండిట్లకి బిల్డ్ క్వాలిటీ చెక్ చేస్తే గనక మనకి రెండిట్లకి ఆల్మోస్ట్ సిమిలర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో, ఈ కెమెరా వెయిట్ వచ్చి మనకి 145 గ్రామ్స్ అయితే ఉంది. ప్రెటీ మచ్ ఈజీ టు క్యారీ అండ్ మోరోవర్ మీరు మీ జీన్స్ పాకెట్‌లో పెట్టి క్యారీ చేయొచ్చు. అండ్ దీని బకిల్ కూడా మనకి చాలా ఈజీగా ఉందనమాట ఫిట్ ఇన్. లైక్ ఇంతకుముందయితే మనకి ఒక స్క్రూ ఉండేది. సంథింగ్ లైక్ ఈ స్క్రూ పెట్టి తిప్పుతా ఉండాల్సొచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. జస్ట్ ఒక మ్యాగ్నెట్ అనమాట. మీరు ఇట్లా హుక్ చేయంగానే ఆటోమేటిక్‌గా హుక్ అయిపోతుంది. అండ్ కిందొచ్చేటప్పటికి మనకి ఒక 2 పిన్స్ ఉన్నాయి. జనరల్‌గా ఈ 2 పిన్స్‌ని ఇది కైండ్ ఆఫ్ లాక్ చేసి పట్టుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. నేనైతే మ్యాగ్నెట్ కదా! మనం కార్ మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ స్పీడ్‌కి ఇది ఎగిరిపోతదేమో అనుకున్నాను. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ 70-80 మైల్స్ పర్ అవర్ డ్రైవ్ చేశాను. దీన్ని కైండ్ ఆఫ్ కార్ మీద మౌంట్ చేసి, కార్ లోపల కాదు, కార్ మీద మౌంట్ చేసి, ఆ గాలికి ఎగిరిపోతదేమో అనుకున్నా. బట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మనకి ఆల్మోస్ట్ 70-80 మైల్స్ అంటే విచ్ ఈస్ లైక్ 110 కిలోమీటర్స్ టు 130 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. ఆ స్పీడ్‌లో వెళ్తున్నాం. సో, మోస్ట్‌లీ మీరు ఒకవేళ బైకర్స్ అయినా లేకపోతే కార్‌లో మీరు వ్లాగింగ్ చేస్తున్న, కార్ పైన పెట్టి మీరు మౌంట్ చేసి వ్లాగ్ చేస్తున్నా సరే మీకు ఇది పోతుంది అన్న భయమైతే అవసరం లేదు. అండ్ తర్వాత బటన్స్ విషయానికి వస్తే గనక మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి పవర్ బటన్ ఇచ్చాడు. అండ్ పైన వచ్చేటప్పటికి షట్టర్ బటన్ ఇచ్చాడు. అండ్ ఇదొకటి మనకి క్విక్ బటన్ కూడా. మీరు క్విక్‌గా మీ మోడ్స్‌ని చేంజ్ చేసుకోవాలన్నా మీరు ఈ పవర్ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత ఈ కెమెరాకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఒక 2 డోర్స్ ఉన్నాయి. సో, ముందుగా మనకి రైట్ సైడ్ డోర్ విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పా కదా 1770 మిల్లీ యాంప్ అవర్ బ్యాటరీ. సో, ఇది వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీని మనకి ఛార్జ్ చేస్తే కనుక 0-80% వచ్చి ఆల్మోస్ట్ మనకి 20 మినిట్స్‌లో ఛార్జ్ అవుతుంది. వేరేజ్ మనకి మెమరీ కార్డ్ విషయానికి వస్తే ఇందులో మీరు అప్ టు 256 జీబీ మెమరీ కార్డ్ వరకు అయితే ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, మోర్ దెన్ 256 అంటే మీ దగ్గర ఒకవేళ 512 జీబీ కానీ 1 టెరాబైట్ కానీ మీ దగ్గర మెమరీ కార్డ్ ఉంటే ఇందులో ఇన్సర్ట్ చేస్తే కనుక మోస్ట్లీ పని చేయకపోవచ్చు. ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో, ఈ పోర్ట్ యూజ్ చేసి మీరు బ్యాటరీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. లేదా మీరు డేటాని ఈ కెమెరా నుంచి మీ ల్యాప్టాప్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ ప్రూఫ్ విషయానికి వస్తే ఇది వచ్చి మనకి వితౌట్ కేస్ వచ్చి మనం 16 మీటర్స్ వరకు వాటర్లోకి అయితే తీసుకెళ్ళచ్చు. ఇష్యూస్ అయితే ఏముండవు. ఒకవేళ మీరు 16 మీటర్స్ కన్నా డీప్ వెళ్దాం అనుకున్నప్పుడు మీరు ఈ DJI కేస్‌ని అయితే యూజ్ చేయాలి. ఈ కేస్ యూజ్ చేస్తే మీరు అప్ టు 60 మీటర్స్ వరకు అంటే 60 మీటర్ డీప్ వరకు అయితే తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో, ఒకవేళ మీరు ఎవరైనా స్కూబా డైవర్స్ ఉంటే కనుక డెఫినెట్‌గా ఈ బకిల్ అయితే అంటే ఈ మౌంట్ అయితే తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో మనకి టోటల్‌గా 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి. సో, మనకి పైనొచ్చి ఒక మైక్రోఫోన్ ఉంది. అండ్ ఈ యాక్షన్ అనే దగ్గర ఇంకొక మైక్రోఫోన్ ఉంది. ఈ 3 దగ్గర ఇంకొక మైక్రోఫోన్ ఉంది. సో, టోటల్‌గా 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇందులో సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఒకసారి మీరు చూడాలంటే కనుక ఇక్కడ చూడండి. సో, ఈ కెమెరాకి మనకి 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటొచ్చి ఫ్రంట్ అండ్ ఇంకొకటొచ్చి బ్యాక్. ఇవి 2 కూడా మనకి టచ్ స్క్రీన్స్ అండి. సో, ముందుగా మనకి బ్యాక్ టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇదొచ్చి మనకి 2.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ అండి. దీని రిజల్యూషన్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 326 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా మనకి చాలా నీట్‌గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి టచ్ స్క్రీన్. ఫ్రంట్ స్క్రీన్ వచ్చేటప్పటికి 1.4 ఇంచ్ టచ్ స్క్రీన్ అండి. సో, దీనిలో కూడా రిజల్యూషన్ వచ్చి మనకి 326 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉన్నాయి. సో, ఇవి 2 మనకి టచ్ స్క్రీన్స్ అవడం వల్ల మీరు ఒకవేళ ఫ్రంట్ ఫేసింగ్ అంటే మీరు వ్లాగింగ్ స్టైల్‌లో రికార్డ్ చేస్తున్నా లేకపోతే మీరు కైండ్ ఆఫ్ దేన్నన్నా షూట్ చేస్తున్నా మీరు అప్పటికప్పుడు ఏదన్నా ఫీచర్స్ కానీ లేదా ఫ్రేమ్ రేట్స్ కానీ ఏదన్నా ఆప్షన్స్ మార్చుకోవాలనుకున్నా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగింగ్ చేస్తున్నారు. సంథింగ్ లైక్ మీరు 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేస్తున్నారు. సో, మీకు ఇప్పుడు 120 ఎఫ్‌పిఎస్‌లో కావాలంటే స్లో మోషన్‌లో కావాలనుకున్నప్పుడు మీరు జస్ట్ ఇక్కడ నుంచే స్వైప్ చేసుకొని మీరు మార్చుకోవచ్చు. మళ్ళీ మీరు బ్యాక్ తిప్పి మార్చుకుని మళ్ళీ ఫ్రంట్ పెట్టుకుని ఫ్రేమ్ సెట్ చేసుకొని ఇచ్చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, అదొకటి బాగా నచ్చింది యాక్చువల్లీ. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ స్క్రీన్స్‌కి కైండ్ ఆఫ్ లాక్ కూడా పడిపోతుందనమాట. సో, మీకు ఒక టైం పెట్టగానే ఆ టైంకి అది లాక్ పడిపోతుంది. ఒకవేళ మళ్ళీ మీరు లాక్ ఓపెన్ చేయాలంటే కనుక మళ్ళీ స్వైప్ చేస్తే మనకి లాక్ ఓపెన్ అవుతుంది. సో, అప్పటి వరకు మీకు ఆ ఆప్షన్‌లు అయితే లాక్ అయిపోయి ఉంటాయి. అదొకటి కైండ్ ఆఫ్ స్మార్ట్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ అనమాట. అండ్ మనకి అదే గోప్రోలో చూస్తే కనుక మనకి ఫ్రంట్ స్క్రీన్ ఉంటుంది కానీ దానిలో మనకి ఆప్షన్స్ ఏమి అవైలబుల్ ఉండవు. అంటే మనకి ఏ ఫ్రేమ్‌లో రికార్డ్ చేస్తున్నామో తెలుస్తది కానీ ఒకవేళ మీరు ఫ్రేమ్ రేట్ కానీ లేకపోతే మీరు మోడ్ కానీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్‌కి టర్న్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్‌గా మనకి కెమెరా సెన్సార్ గురించి మాట్లాడుకోవాలి. ఇదొచ్చి మనకి 12 మెగా పిక్సెల్ కెమెరా అండి. అండ్ దీని సెన్సార్ వచ్చేటప్పటికి ఇది 1/1.7 ఇంచ్ సీమాస్ సెన్సార్ అండి. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చి మనకి ఆల్మోస్ట్ 155 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని అయితే కవర్ చేస్తుంది. మీరు వ్లాగ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీరు రోడ్డు మీద మీరు వీడియో తీసినప్పుడు మనకి కైండ్ ఆఫ్ వైడర్ ఏరియా కవర్ అవుతుంది. సో, చూడడానికి కూడా వీడియో మనకి చాలా బాగుంటుంది. అండ్ ఈ కెమెరా అపర్చర్ వచ్చేటప్పటికి f2.8 అపర్చర్ తోటి అయితే వస్తుంది. తర్వాత మనకి ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 4K అప్ టు 120 ఎఫ్‌పిఎస్‌లో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. వేరేజ్ మీరు కావాలంటే కనుక 2.7K అప్
అప్ టు 120 ఎఫ్పిఎస్లో రికార్డ్ చేయొచ్చు. బట్ మీకు ఇంకా బటరీ స్మూత్ స్లో మోషన్ కావాలంటే కనుక మనకి 1080p అప్ టు 240 ఎఫ్పిఎస్ వరకు అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇందులో స్టెబిలైజేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో మనకి హొరైజన్ స్టడీ అని చెప్పి ఒక ఫీచర్ ఉంది. సో ఈ ఫీచర్ ఏంటంటే మీరు మీ కెమెరాని ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ టర్న్ చేస్తున్నా సరే మనకి మన ఇమేజ్ వచ్చి కైండ్ ఆఫ్ స్ట్రైట్గా ఉంటుంది, అంటే హొరైజన్ లెవెల్ని అయితే మెయింటైన్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి ఓన్లీ 2.7K వరకే సపోర్ట్ చేస్తుంది, మనకి 4Kలో అయితే సపోర్ట్ లేదు. కానీ ఒకవేళ మీకు 4K సపోర్ట్ కావాలి, మీరు వ్లాగింగ్ చేద్దాం అనుకున్నారు, బట్ మీరు కైండ్ ఆఫ్ కొంచెం స్టడీ కావాలనుకున్నప్పుడు మనకి హొరైజన్ బ్యాలెన్స్ అని ఉంది. ఇందులో మనకి రాక్ స్టడీ 3.2 అనే ఫీచర్ని అయితే యూస్ చేస్తున్నారు. సో దీనిలో ఏంటంటే మీరు వ్లాగ్ చేయొచ్చు, మనకి కెమెరా ఆల్మోస్ట్ ఇట్లా టిల్ట్ అవుతున్నా దీన్ని హొరైజన్ లెవెల్ అయితే మెయింటైన్ చేస్తుంది. కాకపోతే ఈ కెమెరా ఎప్పుడైతే మనకి హొరైజన్ స్టడీ నుంచి 45 డిగ్రీస్కి టిల్ట్ అవుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్గా వీడియో కూడా టర్న్ అయిపోతుంది. 45 డిగ్రీస్ వరకు మనకి కెమెరా అయితే హొరైజన్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. సో మీరు ఒకవేళ వ్లాగింగ్ చేస్తూ ఉంటే కనుక మనకి ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మోరోవర్ ఈ ఫీచర్లో మీరు అప్ టు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ క్రాప్ అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో మనకి వీడియో క్వాలిటీ వచ్చి చాలా బాగుంది. కాకపోతే నేను ఇంటర్నెట్లో అయితే కొన్ని విషయాలు చూశాను, సంథింగ్ లైక్ ఇది ఫోకసింగ్ కరెక్ట్గా లేదని, అంటే మరీ మనం దగ్గర పెడుతున్నప్పుడు ఫోకసింగ్ సరిగ్గా లేదు అండ్ దూరంగా పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఫోకసింగ్ మిస్ అవుతుందని చెప్పి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే అట్లాంటి ఇష్యూస్ అయితే చూడలేదు. స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్. సో ఇట్లా మీరు వీడియోని స్టార్ట్ అండ్ స్టాప్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో మనకి ఎక్కువ కమాండ్స్ కూడా లేవు, ప్రిటీ మచ్ నేను ఎక్కువ కమాండ్స్ కూడా చదవలేదు, అవి రెండే తెలుసు. తర్వాత మనకి ఇందులో వాయిస్ ప్రాంప్ట్ అని ఇంకొక ఫీచర్ ఉంది. సో ఈ ఫీచర్ వచ్చి నాకు ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి చాలామంది ఏంటంటే ఇక్కడ వ్లాగ్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మౌంట్ చేసుకుంటారు, కొంతమంది ఇక్కడ మౌంట్ చేసుకుంటారు, కొంతమంది ఇట్లా హెల్మెట్కి మౌంట్ చేసుకుంటారు అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఏమవుతుందంటే మనకి ఇది ఏ మోడ్లో ఉందనేది మనకి సరిగ్గా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనకి తెలియనప్పుడు, అంటే ఏ మోడ్లో ఉంది అని తెలియనప్పుడు అట్లాంటి దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు వాయిస్ ప్రాంప్ట్ అని తీసుకొచ్చారు. సో మీకు ఈ సైడ్ పవర్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకో మనకి ఏ మోడ్లో ఉందనేది అదే చెప్తా చూడండి. వీడియో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, వీడియో. సో నాకు ఈ కెమెరాలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకటి నేను కొంచెం సఫర్ అయింది ఏంటంటే ఇంటర్ఫేస్ గురించి. సో ఇనీషియల్గా నాకు గోప్రో ఇంటర్ఫేస్ వచ్చి చాలా బాగా నచ్చింది, కైండ్ ఆఫ్ చాలా సింపుల్ టు యూజ్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా సరే దాన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. బట్ ఇందులో వచ్చి కొంచెం నాకు ఇది అలవాటు అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. అంటే మనకి ఆప్షన్స్ ఏమున్నాయి, మోడ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ మోడ్స్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. అంటే అన్నీ మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ క్లమ్జీ అయిపోయినాయి అనమాట. అన్నీ ఒకే లొకేషన్లో పెట్టడంలో క్లమ్జీ అయిపోయినాయి. ఒకవేళ మనం ఫ్రేమ్ రేట్ చేంజ్ చేసుకోవాలంటే ఎట్లాగా, అదొకటి కైండ్ ఆఫ్ కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. బట్ నాకు ఈ ఫ్రంట్ ఫేసింగ్ ఉండి మనం మార్చుకోవాల్సి వస్తుంది చూసారా, అదొకటి నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అండ్ ఇంకా తర్వాత మనకి ఈ కెమెరాలో ఉన్న యాప్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మీకు మొబైల్ యాప్ అయితే ఉంది. సో ఇది మనకి మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ఈ మొబైల్ యాప్ త్రూ కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుని మీరు ఫ్రేమ్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే డిఫరెంట్ ఆప్షన్స్ అందులో అవైలబుల్ ఉన్నాయి, అవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కెమెరాలో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంతసేపు రికార్డ్ చేసినా మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. నేను గోప్రోలో ఈ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా చూశాను. అంటే లేటెస్ట్ గోప్రో 11 కాదు, అప్ టు 10 వరకు నేను ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే చూశాను. వాళ్ళు ఇవ్వడానికి ఆల్మోస్ట్ 5.3K అప్ టు 60 FPS ఇచ్చారు, కానీ బట్ ఆ 5.3K రికార్డ్ చేసినప్పుడు మనకి ఓవర్ హీట్ అయిపోతుంది. కానీ ఇదేంటంటే మనకి 4K 120 FPS ఇచ్చారు. అంటే ఇందులో 5K రికార్డింగ్ లేదు, కానీ 4K 120 FPS వాళ్ళు ఇచ్చిన దానికి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఓవర్ హీటింగ్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మ్యాగ్నెటిక్ మౌంట్, సో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇన్నోవేటివ్ థాట్ కూడా. సో నాకు తెలిసి గోప్రో వాళ్ళు కూడా ఇది కాపీ చేసినా పర్లేదు, కానీ ఇట్లాంటి మౌంట్ ఒకటి తీసుకొస్తే బాగుంటుంది. అండ్ గోప్రో వాళ్ళు ఒకవేళ మీరు ఇలాంటి మౌంట్ తీసుకొస్తే కనుక కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అన్ని యాక్షన్ కెమెరాస్ ఒకటే మౌంట్ వచ్చేటట్టు, సేమ్ ఇదే మౌంట్ మీరు గోప్రోకి వాడుకోవచ్చు లేదా DJIకి వాడుకోవచ్చు, అంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. అంతేగాని మీరు సపరేట్ మౌంట్ తీసుకొచ్చి DJI వాళ్ళు సపరేట్ మౌంట్ తీసుకొస్తే అది కైండ్ ఆఫ్ చాలా ఇబ్బంది బేసికల్, అంటే 2 కెమెరాస్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. అండ్ ఓవరాల్గా ఈ కెమెరానే మనం కొనొచ్చా అని అడిగితే కనుక ఎస్, డెఫినెట్గా మీరు ఒకవేళ బడ్జెట్లో ఉంటే కనుక ఇది మనకి $329కి అవైలబుల్ ఉంది, విచ్ ఇస్ మనకి యూఎస్లో కొనుక్కుంటే కనుక ఆల్మోస్ట్ మనకి 30,000లో మీకు ఈ కెమెరా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ పైన రబ్బర్ కేస్, బేసికలీ ఇది ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు, ఇది ఊరికే ఊడిపోతుంది. సో ఈ రబ్బర్ కేస్ ఒకటి అసలు అవసరమే లేదు మనకి, కాకపోతే వాళ్ళు దీనికి ఎక్కడన్నా యాక్సిడెంట్గా కింద పడిపోయినప్పుడు దీనికి డ్యామేజ్ అవ్వకుండా ఈ రబ్బర్ కేస్ అయితే ఇచ్చారు. బట్ ఈ రబ్బర్ కేస్ వల్ల యూజ్ అయితే లేదు. అండ్ ఇది కూడా మనకి రిమూవబుల్ అనమాట. జనరల్గా ఈ మౌంట్ని మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ ఇది ఇరిగిపోయినా సరే కొత్తది ఇంకొక మౌంట్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది అయితే లేదు.
కానీ ఒకవేళ మీరు ఎక్కువ నైట్ టైమ్ వీడియో రికార్డింగ్ చేస్తానంటే గనక డెఫినిట్‌గా గోప్రో హీరో 11కి అయితే ఎళ్ళండి. ఎందుకంటే అందులో మనకి సెన్సార్ వచ్చి కొంచెం పెద్దది. దానివల్ల మనకి నైట్ టైము వీడియో క్వాలిటీ వచ్చి కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు మనకి డీజే ఆస్మో యాక్షన్ కన్నా. అండ్ ఇదొచ్చేటప్పటికి మనకి 12 మెగా పిక్సెల్ కెమెరా. అదొచ్చేటప్పటికి మనకి 26 ఆర్ 28 మెగా పిక్సెల్ కెమెరా బేసికల్లీ. సో, అక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీకు మరీ ఎక్కువ శాంపుల్ వీడియోస్ కావాలంటే అంటే వ్లాగింగ్ చేసేటప్పుడు శాంపుల్ వీడియోస్ ఇవన్నీ కావాలంటే గనక నాకు ఒకసారి మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియో చేసి కైండ్ ఆఫ్ జస్ట్ వ్లాగింగ్‌కి మాత్రం ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది ఒక శాంపుల్ వీడియో అయితే నేను మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, ఇదండి మనకి కంప్లీట్‌గా డీజే ఆస్మో యాక్షన్ 3 గురించి. సో, మీకు ఈ వీడియో నచ్చితే గనక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.